డాక్టర్ రవలి అండి. నేను కర్నూలు జిల్లా ఏపీపీహెచ్డిఏ ప్యానల్ మెంబర్నండి. మేము ఆన్ 26 నుంచి స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్కి ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాం మేము ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాము. మేము గవర్నమెంట్ని 6 డిమాండ్స్ అడిగామండి. ఫస్ట్ వచ్చేసరికి పీజీ ఇన్ సర్వీస్ కోటా 20% అప్ టు 5 years చేయమని అడుగుతున్నాం. అది ఒకప్పుడు 30% ఇన్ సర్వీస్ ఉంది, కానీ ఇప్పుడు 15%కి తగ్గించారు. మేము దాన్ని 20% ఇన్ సర్వీస్ పీజీ కోటా పెంచి అప్ టు 5 years 2030 వరకు చేయమని చెప్తున్నాము. అప్ టు ఆల్ బ్రాంచెస్ అని అడుగుతున్నాము. గవర్నమెంట్ ఏమంటుందంటే ఓన్లీ 20% దిస్ ఇయర్ అంటున్నాం, కానీ మేము కాదు మాకు అప్ టు 5 years కావాలి అంటున్నాం. ఎందుకంటే చాలా జాబ్స్ రిలీజ్ చేస్తారు 2021లో. మేము చాలా డాక్టర్స్ ఎలిజిబుల్ ఉన్నాము. మేము పీజీ ఇన్ సర్వీస్ ట్రైబల్లో వర్క్ చేస్తే 2 years ఎలిజిబుల్, రూరల్లో వర్క్ చేస్తే 3 years ఎలిజిబుల్ అన్నందుకే మేము తీసుకున్నాము. కానీ ఇప్పుడేమో మాకు పీజీ ఇన్ సర్వీస్ కోటా తగ్గిస్తే రేపు పొద్దున మా భవిష్యత్తు ఏంటి? మేము నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకొని మేము ప్రజలకే వర్క్ చేస్తాము అని అంటున్నాము. వాళ్ళు ఏంటంటున్నారంటే పీజీ ఇన్ సర్వీస్ పీజీ కోటా పెంచేస్తే మీకు అలాట్ చేయడానికి ప్లేసెస్ లేవు అంటున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఓకే మీకు అలాట్ చేయడానికి సిహెచ్సిస్లో మీకు ప్లేసెస్ లేవు, కానీ మేము పీజీ అయిపోయాక మేము మళ్ళీ వచ్చి పిహెచ్లో వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నాము. మా బాధ ఏంటంటే మా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకొని మేము మళ్ళీ ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికే మేము పీజీ ఇన్ సర్వీస్ కోటా అడుగుతున్నాము. సో ఆఫ్టర్ దట్ మీరు తీయండి, మళ్ళీ న్యూ జాయిన్ అయిన వాళ్ళు అది వాళ్ళ ఇష్టమని అడుగుతున్నాం. సెకండ్ వచ్చేసరికి టైమ్ బౌండ్ ప్రమోషన్స్. మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి మాతో పాటు 3 years సర్వీస్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి ఏపీవీపీ సైడ్ ప్రమోషన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అడగట్లేదు, కానీ మా పరిస్థితి ఏంటి? మాతో పాటు వర్క్ చేసిన మా సీనియర్స్ 28 సర్వీసు వాళ్ళకు డెవలప్మెంట్ లేదు, ప్రమోషన్స్ లేవు. యాజ్ ఏ సిఏఎస్గా సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవ్వాల్సింది. సో టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అనేవి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఉన్నాయండి. టీచర్స్ని చూసుకోండి, యాజ్ అ ప్రిన్సిపాల్గా వెళ్తారు. మా డిపార్ట్మెంట్లో చూసుకోండి, స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఆఫీస్ సబార్డినేట్ కూడా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ దాకా వెళ్తున్నారు. మళ్ళీ మేము ఇంత కష్టపడి చదివినాం, 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ డిగ్రీ పెట్టుకున్నాం, మళ్ళీ మాకు ఎందుకు లేవండి ప్రమోషన్స్? సో దయచేసి దాన్ని ఇవ్వండి. టైమ్ ఆన్ ప్రమోషన్స్ మా సీనియర్ కోసం 25 సంవత్సరాలు ఉంది పిహెచ్లో చూడండి. ఏ సీనియర్ డాక్టర్కి వాళ్ళకి టైమ్ ఆన్ ప్రమోషన్స్ లేవండి. దాన్ని శాంక్షన్ చేయమని అడుగుతున్నాము. 3 వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం. 2020 బ్యాచ్లో అలాట్ అయిన వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ లేదు, దాని ఫైల్ మూవ్ అప్ చేయమని అడుగుతున్నాం. 4th వచ్చేసరికి ట్రైబల్ అలయన్సెస్ అండి. మారుమూల ప్రాంతంలో మా డాక్టర్స్ చాలా వర్క్ చేస్తున్నారండి. మాన్యం కానీ ఏఎస్ఆర్ కానీ లేకుంటే ఇంటర్నల్ ఏరియాస్కి అక్కడ వాళ్ళు వెళ్తున్నానికి రూట్స్ లేవు, అక్కడ స్టే చేయడానికి హౌసెస్ లేవు, అక్కడ అసలు స్టాఫే లేరు, స్టాఫ్ నర్సెస్ లేరు. అయినా యాజ్ అ డాక్టర్గా వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు, డెలివరీ చేస్తున్నారు. కానీ ఇలాంటి సర్వీస్ చేస్తున్నాం మా కొలిక్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి ట్రైబల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ట్రైబల్ అలయన్స్ లేవు. ఇదెక్కడి న్యాయం అండి? ట్రైబల్ అలయన్సెస్ ఇస్తే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని మా కొలిక్ డాక్టర్స్ ట్రైబల్లో వర్క్ చేస్తుంటే ఆ ప్రాంతంలో ఏదీ లేదు అని తెలుసు, కానీ ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి అనే మోటోతోనే మా డాక్టర్స్ తీసుకున్నారు. అలాంటి ప్రజల కోసం వర్క్ చేసే డాక్టర్స్కి ట్రైబల్ అలయన్సెస్ ఎందుకు ఇవ్వడానికి కుదరట్లేదు? అది ఇవ్వమని కోరుకుంటున్నాము. నెక్స్ట్ 5th వచ్చేసరికి చంద్రన్న చికిత్స ప్రోగ్రామ్ అని ఉంది. ఒకప్పుడు అది లేదు. 104 కింద ప్రైవేట్ డాక్టర్స్ని కాంటాక్ట్ డాక్టర్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మేము పిహెచ్లోనే వర్క్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేశారంటే రెగ్యులర్ డాక్టర్స్నే 104కి పంపిస్తున్నారు. ప్రతి మారుమూల ప్రాంతానికి మా మండలంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు అన్ని వెళ్తున్నాం. దానికి గవర్నమెంట్ 4500 ఇస్తా అనింది, కానీ ఇప్పుడు అది ఇవ్వను అంటుంది. మేము అసలు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నామో మాకు తెలియదు. సర్వీసెస్ లేవు, ఆటోస్ లేవు, వేరే వాళ్ళ బైక్స్ని అడిగి రిక్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాము. దాని అలయన్సెస్ ఇవ్వమంటున్నాము. ఈరోజు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చామంటే ఆలోచించండి. మా రెస్పెక్ట్ కోసం, మా డిగ్నిటీ కోసం ఇంతమంది రోడ్డు మీదకి వచ్చామండి. మాకు ఇంకా బాధపడుతూ బతికే ఓపిక లేదు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ అంటున్నారు ఆ డిగ్నిటీ లేదు, కానీ ఎన్ని రోజులు ఎలా బతకాలి, ఎన్ని రోజులు బాధపడుతూ బతకాలి? సార్ వాళ్ళేమో నవంబర్ అంటున్నారు. నవంబర్ వరకు కూడా మాకు కాదండి. లేడీ మెడికల్ ఆఫీసర్స్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వచ్చారు. ఎందుకు వచ్చాం? మేము శాలరీస్ తీసుకుంటాం, శాలరీ అలాగే ఉండొచ్చు కదా, కానీ మా బాధను వ్యక్తపరచడానికి కోసం అడుగుతున్నాం. మేము గవర్నమెంట్కి ఎక్కడ యాంటీ కాదండి, మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మా 6 డిమాండ్స్ నెరవేర్చండి, మమ్మల్ని గుర్తించుకోండి. మిగతా క్యాడర్స్కి ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు? మేము రూరల్ ఏరియాస్లో చాలా వర్క్ సర్వీస్ ఇస్తున్నాం. మమ్మల్ని గుర్తించి మేము ప్రజల కోసం ఉంటాం, నిరంతరం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు జాబ్ చాట్ లేదు, 9 to 4 కాదు, నైట్ వస్తే నైట్. మాకున్న 24 హెల్త్
హెల్త్ సర్వీసెస్ ఏమున్నాయో ప్రతి ఒక్క వర్క్ మేము చేస్తున్నాం మా కింద ఉన్న వాళ్ళకి. దయచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేసే ప్రతి ఒక్క డాక్టర్ని గుర్తించండి, మా 6 డిమాండ్స్ నెరవేర్చండి అని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్, జిల్లెల్ల, నంద్యాల డిస్టిక్ అండి. నేను 2005లో జాయిన్ అయినాను. ఇంతవరకు ఏ ప్రమోషన్స్ నోసుకోలేదు. టైం బౌండ్ ప్రమోషన్స్ ఉన్నాయి. టైం బౌండ్ ప్రమోషన్ ఇంప్లిమెంట్ చేయాలా. టైం బౌండ్ ప్రమోషన్ అంటే 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలకి ఇట్లా ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. పక్క డిపార్ట్మెంట్లోనే డాక్టర్స్కి 4 ఇయర్స్కి 3 ఇయర్స్కి ప్రమోషన్స్ తీసుకున్నారు. మేము 20 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా సిఎస్గా జాయిన్ అయ్యాం, సిఎస్గానే ఉన్నాము, సిఎస్గానే రిటైర్ అయిపోతాము. మాకు టైం ప్రకారము ప్రమోషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వంశీలాల్ రాథోడ్ అండి. మరి గతంలో ట్రైబల్ ఏరియాలో 15 సంవత్సరాల పైగా పనిచేశాను. మరి గతంలో అయితే మనం భారతంలో మరి పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేశారని చెప్పుకుంటాము. అలానే 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం అనుకుంటున్నాం. మరి వాళ్ళని మించి నేను 15 సంవత్సరాలు అక్కడ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి మరి ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పిఎస్సిలో పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు ఈ అక్టోబర్కి 22 సంవత్సరాలు పర్మనెంట్ సర్వీస్ పూర్తయింది. మరి ఇప్పటి వరకు నేను ఏ క్యాడర్లో జాయిన్ అయ్యానో ఆ క్యాడర్లోనే ఉన్నాను. గతంలో మాకు పీజీ సర్వీసు మరి 30% పైన ఉండేది. ఈరోజు మరి 15% చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అది కూడా లేదని చెప్తున్నారు. మరి చదువుకోవాలని కోరిక అయితే నాలో అలానే ఉంది. మరి చదివి పీజీకి వెళ్ళాలని ఆ ఉత్సాహం, చదవాలని కోరిక అలానే ఉండిపోయింది. మరి మాకు అవకాశం కల్పించి ఈ 30% పీజీ కనీసం 30% ఇస్తే మాకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి మేము ఎంతో సీనియర్ డాక్టర్గా సర్వీస్ చేస్తాము. మాకున్న అవకాశాలని ఇవ్వమని మేము అడుగుతున్నాము. కొత్తగా మేము అడిగేది ఏమీ లేదు. అలానే ట్రైబల్ ఏరియాలో నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ మారుమూల గ్రామాల్లో మగ్గి పనిచేస్తున్నారు ఆ ఏరియాలో. అలాంటి వాళ్ళకి ఉన్న ట్రైబల్ ఎలిమెంట్స్ని ఇవ్వమని అడుగుతున్నాము. అలానే మరి టైం బౌండ్ ప్రమోషన్ ఏంటంటే గతంలో జీవోలు ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ఇవి ఉంది. మరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వరని ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. మరి ఉన్న విషయాలే కాబట్టి ఇవన్నీ మీరు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చేస్తారని ఆశతో ఉన్నాము. నా పేరు డాక్టర్ మిథున్ కుమార్ రెడ్డి, సిబిఎల్ఎల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కర్నూలు జిల్లా అండి. 2022లో అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. అయితే మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా అడుగుతున్న విషయాలు 4 అంశాలండి ముఖ్యంగా. అందులో మొదటి సర్వీస్ పీజీ కోట, రెండోది టైం బౌండ్ ప్రమోషన్స్, మూడోది ట్రైబల్ అలవెన్స్, అండ్ 4వది వచ్చేసి నోషనల్ ఇంక్రిమెంట్స్ అండి. వీటిలో మొదటి విషయం తీసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం కూడా మనము పీజీ ఎంట్రన్స్ రాస్తాం నీటి పీజీలో. దానిలో మనకు ప్రభుత్వం సర్వీస్ కోర్టు పనిచేసినందుకు మాకు కొంత కోట స్పెషల్గా ఇస్తూ ఉంది. ఇది మనకు గత ఏళ్ళుగా వస్తూ ఉంది. అయితే మనకి ఈ మధ్యన తగ్గించడం జరిగింది. పోయిన సంవత్సరం మేము రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తే 15% నుంచి 20% ఇవ్వడం జరిగింది అన్ని బ్రాంచుల్లోన. ఈ సంవత్సరం మళ్ళీ తగ్గించారు జీవో నెంబర్ 99 తీసుకొచ్చి. సో దాని గురించి మేము మళ్ళీ ఫైట్ చేస్తున్నాము. అయితే ఆ విధంగా కాకుండా మిమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మేము ఇలా బతిమలాడడం కాకుండా ఒక నిర్దిష్ట పరిమిత రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. అది 20%గా ఉంచి అన్ని బ్రాంచ్ల్లో ఇవ్వాల్సిన కోరుతున్నాం మేము. తర్వాత టైం బౌండ్ ప్రమోషన్స్, మామూలుగా వైద్య శాఖలో 3 శాఖలు ఉపశాఖలు ఉంటాయి. అందులో డిఎంఈ ఒకటి, తర్వాత ఏపీవీపీ ఒకటి, పబ్లిక్ హెల్త్ ఒకటి. అయితే మిగతా శాఖల్లో తొందరగా ప్రమోషన్స్ ఇస్తున్నారు. మా శాఖలో మాత్రం 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన మా సీనియర్ డాక్టర్లు మాత్రం ఇప్పుడు కూడా అదే ఎక్కడైతే ఏ పోస్టులో అయితే ఏ ర్యాంక్లో జాయిన్ అయ్యారో ఆ ర్యాంక్లోనే రిటైర్ అయిపోతున్నారు వారు. ఇది దయనీయంగా అమానుషంగా ఉన్నది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సీనియర్ మోస్ట్ సర్వీస్లో కనీసం ఒక్కసారన్నా వాళ్ళు తీసుకోవాలి కదా, ఒక ప్రమోషన్ అన్న. సో అది మాకు గుర్తించి మాకు గౌరవంగా అది ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. 3వ అంశం వచ్చేసి ట్రైబల్ అలవెన్స్. మామూలుగా మనకు మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పనిచేసే చోట చాలా మంది ఎంప్లాయీస్కి, డాక్టర్లకు వాళ్ళకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేక వెళ్తున్నారు. అయితే ఏబీవీపీలో డిఎంఈ స్థాయిలో వాళ్ళకు ట్రైబల్ అలవెన్స్ కింద 30% బేసిక్ ఇస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా ఇవ్వాల్సింది ఒకటి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ అండి. నోషనల్ ఇంక్రిమెంట్ వచ్చేసి మనకు 2020లో కోవిడ్ టైంలో మనము యాక్చువల్గా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి మొదటి స్థానంలో నిలిచింది. కరోనా కేసులు తగ్గించడంలో కానీ, దాన్ని నివారించడంలో కానీ. దానికి ప్రప్రథమంగా ముఖ్యంగా దాన్ని నిలబడింది ఎవరంటే ప్రాథమిక ఆరోగ్యం పనిచేసేటువంటి పిహెచ్ వైద్యులం మేము. సో అటువంటి ఉన్నతమైన పొజిషన్లో మేము ఉంచినటువంటి దానికి గుర్తించి మాకు ఆ టైంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్కి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.